మీలో ఉన్న ఉప్పు నిస్సారమైతే దేనికి ప్రయోజనం? ఇదేం చేస్తారంట, బయటకి అది బయట పడవేసి కాలుతో తొక్కుటకు తప్ప దేనికి. బైబిల్లో ఉన్నదేనా? నేను చెప్తున్నా బైబిల్లో ఉందా? అప్పుడు మనం అసాల్ట్ అయితే నిర్లక్ష్యం. See, when you, I'm saying to you, please learn it from me. Learn it from me. నేను అనుభవించి చెప్తున్నాను. నాకు మోకాళ్ళు ఈ సైజు వచ్చి నా మోకాళ్ళ ఏరియాలో ప్యాంట్స్ టైట్ అయిపోయేది, ఇలా సోలన అయిపోయి మీటింగ్ అన్ని ముగించిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చొని ఆయిల్ పట్టుకుని అలా రుద్దుతూ ఉంటాను. ఎందుకంటే ఆ సైజులో ఉండేది. స్టెప్ ఎక్కడానికి చాలా కష్టం, అంతగా నొప్పి ఉండేది. అలా నొప్పిలో బాధపడుతున్న ఒక్కరోజు ఒక తీర్మానం తీసుకున్నాను. వేదన ఉంది కదా, వేదన అలా టక్కని పడ్డాను. భయంకరంగా ఉండే నొప్పి, సహించలేని నొప్పి. అలా ఉండి ఇలా నొప్పితోనే తొక్కి 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 అలా దేవుని స్తుతిస్తాం. ఇది సహిస్తాను ప్రభా, ఇది పర్వాలేదు ప్రభా, చేస్తాను ప్రభా. నీవు నా కొరకు సిలువ మోసి ఉంటే, నీవు నా కొరకు రక్తం కార్చి ఉంటే, నీవు నా కొరకు కొరడాల దెబ్బలు పొంది ఉంటే, ఈ నొప్పి నేను సహించలేనా? ఈ నొప్పి సహించకుండా నేను ఎలా నీ కొరకు హతసాక్షిగా నిలబడతాను? వేదనకరమైన పరిస్థితి వచ్చేటప్పుడు హౌ క్యాన్ ఐ స్టాండ్? శరీరం కోసం కొంచెం నొప్పి కూడా నేను తట్టుకోలేకపోతే హౌ క్యాన్ ఐ అని క్వశ్చన్ వచ్చి అలా 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 యూ కెనాట్ బిలీవ్. ఆ మోగరి నేను ఎక్కడంటే గరుక్కుగా ఉన్న టరస్ పైన. తర్వాత ఏం చేసాను తెలుసా? ఇలా ఉండి ఇలా 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 కొట్టి 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 నేను అక్కడ ప్రార్థన చేశాను. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. నా మోగాలకు బలం దేవుడు ఇచ్చారండి. నేను చేసిన గారి మీకు చెప్తున్నాను. దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఒక రోషం, శరీరం నన్ను ఆపదు, నా మనస్సు నన్ను ఆపదు. ఆయన ఆత్మ అయిన దేవుడు, ఆత్మతోను సత్యంతో నిన్న దేవుని ఆరాధించదను. నేను ఎప్పుడు అటువంటి విషయంలో తీర్మానం తీసుకున్నాను, మారింది. రెండు 2023 జనవరి నెలలోనే మా అమ్మగారు దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. 2022 నేను బొబ్బిలి మీటింగ్ వెళ్ళానండి. డిసెంబర్ నెలలో ఉపవాసం ఉండి ఫుల్ ఫాస్టింగ్లో ఉండి బొబ్బిలి మీటింగ్ వెళ్ళి, వారు అక్కడ నేను ఉపవాసం ఉందని తెలియకుండా వాళ్ళు అనేక ఫుడ్ ప్రిపేర్ చేసి, సారీ అండి నేను తెలియదు, నాకు ఏం వద్దండి అన్న. రాజేష్ అని ఒక దేవజనులు చెప్పారు, అయ్యా మీ కొరకు నేను ప్లాన్ చేస్తా ఉన్నాను, రేపటి మా ఇంటిలోనే విందు అరేంజ్. నేను చెప్పి ఇంకొక రోజు వస్తాను, ఇప్పటికి వద్దు అని. నేను ఏం తినకుండానే ఉన్నా. ఇక్కడ అన్ని బ్యాక్లో ఉన్న ఇదన్నీ వీక్ అయింది. బోన్స్ ఈజీగా అటు మూవ్ అవుతూ ఉంటే వెయిన్ నొక్కి బ్లడ్ పంపింగ్ స్లో అయింది. స్లో అయిన నొప్పితోనే ఆ రోజు ఎయిర్పోర్ట్లో మార్నింగ్ వచ్చి కూర్చుంటున్నప్పటి నుంచి ఇలా చేస్తూ ఉంటాను, నొప్పి ఎక్కువై. 2023లో నీకు మేము ఎంటర్ అవుతున్నప్పుడు ఆ నొప్పి అలాగనే కంటిన్యూ అయ్యి అది భయంకరమైన రేడియేటింగ్ పెయిన్ అయి మారింది. మా అమ్మగారు చనిపోయి తన సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు నా భార్య ఇక్కడ ఉన్నారు. నాకు రోజుకు 2 పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇస్తూ ఉండే తను. రోజుకు 2 పెయిన్ కిల్లర్ ఇంజక్షన్. 2 పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఉంటేనే నేను నడవటానికి అవుతుంది, లేకపోతే తట్టుకోలేకపోతున్నాను. ఇలా షోల్డర్ రావట్లా, భయంకరమైన నొప్పి. డాక్టర్స్ని కలిసి మన మధ్యలో కూడా ఉన్నారు డాక్టర్స్, చాలా విషయంలో చెప్పారు, ఇది చేయాలి. అవును, వారు చదువుని బట్టి వాళ్ళు చెప్పిన నిజమే. సరే ఇదేమి కాకుండా వేరే ఏదైనా ఉందా అని ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయుర్వేద డాక్టర్ చెప్పారు, ఇది కుదరదండి, మీరు ఇలా ముందుకు వెళ్తే మీకు ఇంకా కుదరదు, మీరు అంతే ప్యారలైజ్ అయిపోయినట్టే, మీరు ఇక్కడ ఉండాలి 3 వారం మినిమం, ఇక్కడ లేకుండా కుదరదు అన్నారు వాళ్ళు. నేను చెప్పి ఇంకా వేరే ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు. ఇదే అడిగాను, అది కాకుండా వేరే ఏదైనా ఉందంటే చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఒక 2 వారానికి ఇస్తున్నా,
కానీ దీనితో ఏది సెట్ అవ్వదు. మీరు ఇక్కడ రావాలి. ఫస్ట్ మేము చేసే ప్రయోగాల్లో మీ శరీరం పసిపిల్ల శరీరం లాగా మారుతుంది ఫస్ట్. తర్వాత ఇంకా డెవలప్ అవ్వాలి. అందుకే 3 వారం మాకు ఇవ్వాలి. ఆ తర్వాత మీరు వెళ్ళి 3 వారం మీరు రెస్ట్లో ఉండాలి. వాళ్ళు చెప్పినదే 3 వారంలో మేము పిండి పిసికి మేము చపాతీలాగా చేద్దాం పిండి. తర్వాత మీరు వాళ్ళు చెప్పిన వాటే. సో నేను ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏమంటారు కషాయం, చాలా ఐటమ్స్ అన్నీ ఉండను. దానిలో ఒక లేబుల్ ఉంది. ఆ లేబుల్ ఇలా రాసి ఉండను, ఇది మీరు ఉపయోగిస్తున్నప్పుడు when you use this, మత్స్యం, మాంసం, ముట్ట మలయాళంలో అంటే నాన్ వెజ్ ఏది వద్దు, చేప తినకూడదు, ఎగ్ తినకూడదు, పెరుగు తీసుకోకూడదు. అట్లా ఇది మీరు ఉపయోగించేటప్పుడు చాలా ఐటమ్స్ లిస్ట్ రాసి ఇది ఏది మీరు వాడకూడదు అని రాసి ఉంటున్నాను. నేను ఒక తీర్మానం తీసుకున్నాను, అది వద్దు. అది వాడుతున్నప్పుడు మీరు అలా చెయ్యమని కాదండి, అది నన్ను రోల్ మోడల్గా ఏం తీసుకోవద్దు మీరు. నేనేం చేసేట అది వాడుతున్నప్పుడు అలా చేయాలి, అది వాడుతున్నప్పుడు చేయాలి కరెక్టే. అందుకొరకు అది వద్దు అని అది పక్కకి పెట్టాను. నేను దేవుని అడిగాను, ప్రభు ఏం చేయాలి, నాకు ఇది క్లియర్ అయ్యేది రాలి. ఆమేన్. దేవుడు ఇస్తున్న ప్రేరేపణలో ఏమి చేయాలి నాకు అనిపించి అదే చేశాను. అందుకొరకు మీరే మీ మట్టికి వైద్యం చేయటం మొదలు పెట్టకండి, అలా నేను చెప్పలేదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వైద్యం చేయడం మొదలు పెడితే వైద్యులందరూ ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఏదైనాను నాకు దేవుడు ఇస్తున్న గైడెన్స్ ప్రకారం నేను ఒక్కొక్కటి చేయడం మొదలు పెట్టాను. నేను దేవుని అడిగినది ఒకటి, ప్రభువా నేను నిన్ను ఆరాధించిన సాధ్యం అవ్వాలి, నా చేతులు పైకి రావాలి. నా భార్య నాకు టీ తీసుకుని వస్తున్నప్పుడు ఉదయం టీ కప్పట్టుకుని పట్టుకోడు అని చెప్పేవాడు. ఎందుకు పట్టుకు అని చెప్తానంటే నా చేతులు ఇప్పుడు పడిపోతుంది, కానీ పట్టుకుంటానికి నాకు అవట్లా. అందుకు పట్టుకోడు మళ్ళా పట్టుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, అడగండి సాక్షి. కానీ అదొక పొజిషన్కి తీసుకుని వస్తేనే అయ్యేది. అప్పుడప్పుడు చిన్న నొప్పి అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అందుకే ఫుల్ ఫాస్టింగ్ ఉండి కొన్ని రోజు వచ్చేటప్పటికి మరలా నేను ఇక్కడ ఉన్నానండి ఇదిలో నొక్కుతూ ఉండదు. దేవి కృపకి దేవుని స్తుతిస్తున్నా. 1991లో కత్తి చేత పొడవబడి ఇక్కడ 3 కట్. డాక్టర్ చెప్పిన మాట ఏం తెలుసా? మీ కాలు చచ్చుపడిపోవచ్చు, మేమేదో సెట్ చేసి పెట్టి ఉంది, కానీ ఎడమ కాలు పని చేయకుండా పోవచ్చు అన్నారు. ఎడమ కాలు హలో ఆ ఎడమగాలే దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆయన నిన్ను నడిపించడం మొదలు పెడితే, సో మేక్ ఎ డిసిషన్. శరీరంలో బలహీనతను బట్టి ఆరాధన మాత్రం ఆపోద్దు. శరీరంలో ఏ బలహీనత ఉన్నప్పుడు ఆరాధించండి. బెర్క్మాన్స్ గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఒక బాలుడు కొన్ని సంవత్సరాల నుండి పక్షవాయు రోగం కలిగి అతడు మంచంలో ఉన్నాడు. డైలీ ఒక పాట వింటున్నారంట, ఫాదర్ పాడిన ఒక పాట. స్వస్థపరచు దేవుడు అని పాట వింటున్నారు. ఈయన ఏం చేశారంటే ఒక తీర్మానం తీసుకున్నారంట. ఈయనతో చెప్పాను, స్వస్థత పొందు నీవు డైలీ చెప్పడం మొదలు పెట్టారంట. ఒక్కరోజు అతడు ఎలా చెప్పారంటే, నడరా లేచి యేసునామములో శరీరంతో తన శరీరంకు కమాండ్ ఇచ్చారంట. కమాండ్ ఇస్తుంటే ఒక